ఎగిసిపడ్డ ప్రజాగ్రహం సాక్షి పేపర్లో వచ్చిన బ్యానర్ ఐటమ్ ఇది. ఎగిసిపడ్డదట ప్రజాగ్రహం అంటే కరెంటు ఛార్జీలపైనే. చంద్రబాబు సర్కార్ బిల్లుల బాధుడు నయవంచక పాలనపై సర్వత్రా మండిపాటు. పెంచిన కరెంటు ఛార్జీలను తక్షణమే రద్దు చేయాల్సిందే. ఇప్పటికే మోపిన 6,072 కోట్ల ఛార్జీల భారాన్ని వెనక్కి చెల్లించాలి. జనవరి నుంచి మరో 9,412 కోట్లు బాధును రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును పునరుద్ధరించాలి. ప్రభుత్వ వేధింపులు, పోలీసుల బెదిరింపులకు వెరవకుండా ఉవ్వెత్తున ఉద్యమం. ఛార్జీల భారంతో అల్లాడుతున్న ప్రజలకు మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలకు ఉప్పెనలా కదిలి వచ్చిన జనం. ప్రజలతో కలిసి ఎక్కడికక్కడ విద్యుత్ అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేసిన నేతలు కరెంటు ఛార్జీల బాధను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన పోరుబాట విజయవంతం. బాబు పాలనపై ప్రజా వ్యతిరేకతను నిరసన ర్యాలీలు ప్రతిబింబించాయన్న రాజకీయ పరిస్థితులకు రైతు పోరు తరహాలో విద్యుత్ ఉద్యమం విజయవంతం అవడంతో పార్టీ శ్రేణుల్లో కథనోత్సాహం వచ్చిందట. ఇది నిన్న పెరిగిన కరెంట్ ఛార్జీలు నిరసిస్తూ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఒక పిలిపించింది నిరసన కార్యక్రమాలు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని. దాని మీద మొత్తానికి అయితే ప్రజాగ్రహం అయితే ఎగిసిపడదట. బాగా రోడ్ల మీదకి వచ్చారు జనాలు. అయితే సరే, పొలిటికల్ పార్టీ పిలిపించింది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చింది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఉంటారు, దాంతోపాటు న్యూట్రల్ పబ్లిక్ కూడా వచ్చారా మరి. కానీ మొత్తానికి అయితే పబ్లిక్ అయితే బాగా వచ్చారు. అంటే ఒక 6 months అయింది కొత్త ప్రభుత్వం ఏర్పడి. వాస్తవంగా రైతు పోరుబాట డిసెంబర్ 13 రోజు చేశారు, నిన్న కరెంటు ఛార్జీల పైన చేశారు. ఈ రెండు కూడా సక్సెస్ఫుల్ అయినాయి 6 నెలలకే. అంటే జనరల్గా కొత్త ప్రభుత్వం వస్తే ఏముంటుందంటే, వచ్చింది 6 నెలలే కదా, ఇంకో సంవత్సరం చూద్దాము ఆయన చేస్తాడు కదా అనేది ప్రజలు అనుకుంటారు. కానీ ఇక్కడ ఆ సిచ్యువేషను రివర్స్ ఉంది. వచ్చింది 6 నెలలు అయినా ఈ కరెంటు ఛార్జీల కథ ఏంది, ఈయన వచ్చాకనే వచ్చింది, గతం లేదు అనేది. దీనికి జగన్మోహన్ రెడ్డి పెంచిండు, మేం కాదని చెప్తున్నారు. ఆ పెంచిన దాన్ని తగ్గించి మాకు గిఫ్ట్గా ఇవ్వాలి తప్ప, నువ్వు కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కథ నువ్వు చెప్తే, జగన్మోహన్ రెడ్డి చేసిందే నువ్వు చెప్తే ఏం సుఖం. పెంచిండు ఆయన, నువ్వు తగ్గియాలి కదా. ఆ ప్రపోజల్ని పక్కన పడేయాలి కదా చెత్తపుట్లో. జగన్మోహన్ రెడ్డి అమ్మిన లెక్కర్ని ధర తగ్గించారు కదా, దీనికి ఎందుకు తగ్గారని ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ఇది మొత్తానికైతే పెంచిన కరెంటు ఛార్జీలు తక్షణమే రద్దు చేయాలి. ఇప్పటికే పెంచారు ఒక 6,000 కోట్లు, మళ్ళీ జనవరి నుంచి ఒక 9,000 కోట్లు, అది ఇది 2 రద్దు చేయాలంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. దీనికి సంబంధించి 2-3 పేజీల్లో పూర్తిగా ఉందట. దానికి సంబంధించి విద్యుత్ ఛార్జీల పెంపుపై కథం దొక్కిన జనం. ఎక్కడికక్కడికే తిరుపతి, విజయనగరం, శ్రీకాకుళం, నంద్యాల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, గుంటూరు, ఎక్కడ చూసినా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఫుల్గానే జనం వచ్చారు. ఎగిసిపడిన ప్రజాగ్రహం 175 నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ అడ్డుకో మొత్తానికి అయితే ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ నిరసన ప్రభుత్వాన్ని ఈ స్థాయిలో పబ్లిక్ బయటకు వచ్చారు అంటే, ఇక పబ్లిక్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం ఈ తీసుకున్న కరెంటు ఛార్జీల డెసిషన్ పైన అనేది ప్రభుత్వం ఎప్పటికైనా గమనించి, ఎట్లయితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తున్నారో, ఈ కరెంటు విషయాన్ని కూడా వెనక్కి తీసుకునే ఆలోచన చేస్తే మంచిది. ఇక దానికి చెలవల పలవలు చేసి ఆయన శాఖలు ఇచ్చిండి, ఆయన సోకులు పడ్డాడు, ఈ కాదు కావాల్సింది. ప్రజలకి ఎవరు శాఖ ఇచ్చారనేది. ఇప్పుడు ఉన్నది ఎవరు, ఏం చేస్తారు మీరు న్యాయం. జగన్మోహన్ రెడ్డి పెంచిండంటే కడుపు నిండదు ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి పెంచితే నేను తగ్గించినంటే వాళ్ళ కడుపు నిండిద్ది, వాళ్ళు సాటిస్ఫై అవుతారు తప్ప, ఆయన మీద దోషేసి నేను ఎట్లే ఉంచుతా అంటే సాటిస్ఫై గారు. నష్టం భారం అయితే పడుతుంది కదా ఆర్థికంగా. కరెంటు ఛార్జీల పెంపు వల్ల ప్రజలపైన భారం పడుతుంది. ఆ భారాన్ని తొలగించాలి తప్ప, ఆయనే భారం వేసింది మీరు మొయ్యండి అంటే ఇక నువ్వు చెప్పేది ఏంది అది. ఆయన వేసిండు మీరు మొయ్యండి, నేను ఒడ్డు నుండి చూస్తా అంటే ఎట్ట కుదరదు కదా. నువ్వు ఇలా భారాన్ని, ఆ బరువును తగ్గించాల్సిన ప్లేస్లో ఉన్నావు కూటమి ప్రభుత్వం. వాళ్ళ పైన వేసిన భారాన్ని, బరువుని మీరు దింపండి, దింపి చెత్తబొట్లో పడేయండి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఒక వార్త అయితే. ఇంకోటి, దారి పొడవునా బ్రహ్మరథం పట్టారట. వైఎస్ఆర్ జిల్లాలో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన. కరచలనాలకు పోటాపోటీ, అక్రమ కేసులకు భయపడొద్దు. వైఎస్ఆర్ జిల్లాలో 4 రోజుల పాటు 4 రోజుల పర్యటన ముగించుకొని రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్ళిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దారి పొడవున్న పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. శుక్రవారం పులివెందుల బెంగళూరు మార్గంలోని పల్లెల జనమంతా రోడ్లపైకి వచ్చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. తమ అభిమాన నాయకుడు ఆ రహదారిలో వెళుతున్నారని తెలుసుకొని ఆయా గ్రామాల వద్ద రోడ్డుపై తిష్ట వేశారు. దారి పొడవునా జననేతకు బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్ సైతం ఏ ఒక్కరిని నిరాశపరచకుండా అందరినీ పలకరిస్తూ సెల్ఫీలు దిగుతూ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మార్గం మధ్యలో ఆయా గ్రామాల్లో నేతలందరినీ పేరున పలకరిస్తూ ముందుకు సాగారు. ఇది మొత్తానికి వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 రోజుల పర్యటన ముగించుకొని నిన్న పులివెందుల నుంచి బెంగళూరు పోయారట. రోడ్డు.
ఆ పోయే మార్గంలో ప్రజలు ఎక్కడికక్కడ రోడ్ల మీదకొచ్చి బ్రహ్మరథం పట్టారట. కరచలనాలు, ఫోటోలు దిగటం, మాట్లాడటం వాళ్ళతోని రకరకాలుగా అయితే చేశారట. ఎక్కడికక్కడికి కొన్ని గ్రామాల్లో కూడా ఆగినట్టు ఇక్కడ ఫోటోలేశారు. ఇది ఒక వార్త. అంటే ఆయన మీద అభిమానం ప్రజల్లో ఎట్లా ఉందనే దానికి సాక్షి పేపరు ఈ వార్త రాసిందనమాట.